10,000 చిలక దాన్ని అంతఃపురంలో తను పడుకున్న శయనాగారంలో తగిలించుకున్నాడు. ఏమంటుందో చూద్దాం, 10,000 పెట్టి కొన్నాను కదా అనుకున్నాడు. అనుకుంటే తెల్లవారుజామున రాజు ఇంకా నిద్రలో ఉండగా 3-4 మధ్యలో ఆ చిలక కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటోంది అని సుప్రభాతం పాడుతోంది. రాజుకి తెలివచ్చింది, అబ్బా ఎంత బాగా పాడుతోందిరా చిలక అని పరమోల్లాసంతో లేచాడు. ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా చక్కబెట్టగలిగాడు. ఆ సుప్రభాతంతో లేచాడు. మరునాడు 10 రూపాయల చిలకను తగిలించండి రా అన్నాడు. 10 రూపాయల చిలకను తగిలించారు. అది నీ మొహం ఏడ్చ దుర్మార్గుడా, దున్నపోతులా నిద్రపోతున్నావు అంటోంది. రాజుకి తెలివచ్చింది, మహాగ్రహం పొందాడు. వంది మాగది మొదలైన వాళ్ళ స్తోత్రంతో లేవడం అలవాటు పడినవాడు ఈ దిక్కుమాలిన చిలక దీన్ని తీసుకెళ్ళి పీక కోశాతల పారేయండి, దీన్ని నమ్మిన వాడిని తీసుకురండి అన్నాడు.